हरे कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्म जय जय हनुमान जय श्रीराम जय श्रीराम जय श्रीराम ఇది వచ్చి సింగరకొండలో శ్రీ అభయాంజనేయ స్వామి అంటే మనం యాక్చువల్లీ నేను వీరాంజనేయ స్వామి చెప్తాను వచ్చాను. అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం చూడవచ్చు. 9 అడుగులు అభయాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ. సో మీరు చక్కగా శిలాఫలకం మీద కూడా చెక్కింటారు, అది కూడా చూడవచ్చు. చిన్న విగ్రహం అంటే ఇది చాలా చిన్న విగ్రహం చూడవచ్చు. ఓకే, ఇది ఒక 10 అడుగులు ఉంటుంది. నేను ఒక 5 అడుగులు ఉన్నా, సో ఒక 20 అడుగులు ఉండొచ్చు. సో అది వచ్చేసి 99 అడుగులు పెద్దది అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఇది అక్కడ మనము శ్రీ లక్ష్మణ స్వామి దేవస్థానం కొండ పైన వచ్చేసి ఉంటాడు క్షేత్రాధిపతి, క్షేత్ర పాలకుడు వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కొండ కింద ఉంటారు. అది నేరుగా ఇదే రోడ్లో వెళ్ళాలి. సో ఆ రోడ్లో నేరుగా వెళ్ళాలి. సో ఆ రోడ్డు నేరుగా వెళ్ళిపోతే మీకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కనిపిస్తుంది. అక్కడ కొండ కింద ఉంటుంది. అక్కడే మీకు మిగతా దేవస్థానాలు ఉంటాయి. కోదండరామ స్వామి దేవస్థానం, వెంకటేశ్వర దేవస్థానం, సాయిబాబా దేవస్థానం, ఇంకా మధ్య దారిలో వచ్చేసి కనకదుర్గ టెంపుల్, శ్రీకృష్ణ మందిరం అన్నీ ఉంటాయి. చూడవచ్చు ఇది ఆర్చి ఇటు నుంచి వస్తారు సెంటర్ నుంచి. ఇది వేరే రూటు. సో నేరుగా వెళ్ళిపోవచ్చు మీరు ఊళ్ళకి. అది వేరే రూటు, అది ఇంకో రూట్ అంటే ముప్పవరం నుంచి వచ్చే రూట్ అట్లా రావచ్చు. ఇది నరసరావుపేట అనుకుంటా, బహుశా ఐడియా లేదు. సో సెంటర్ నుంచి నేరుగా వెళ్ళిపోతే మీరు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ వచ్చేసి వేరే రూట్ వస్తుంది. అంటే ఊళ్ళో కూడా వస్తుంది. ఇది అంత పెద్ద విగ్రహం శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం. సో అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహం, ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ ముందర వచ్చేసి తప్పనిసరిగా క్యామెరా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద కెమెరా. సో 99 అడుగులు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహం ముందర కనీసం ఇంత మాత్రం ఉండాలి. ఎందుకంటే అంత హైట్ ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా కెమెరా సైజు ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క విగ్రహానికి తగ్గట్టుగా ఆ యొక్క హనుమంతుని విగ్రహం తగ్గట్టుగా కెమెరా ఉంటూ ఉంటుంది. సో ఇది అభయాంజనేయ స్వామి దేవస్థానం. తప్పకుండా సింగరకొండకు రండి. సింగరకొండలో శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఫస్ట్ క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని కొండపైన, తర్వాత ఆయన స్వామివారికి ఆశీర్వాదాలు అనుగ్రహాలు తీర్థప్రసాదాలు తీసుకుని మహాప్రసాదాలు తీసుకున్న తర్వాత కింద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. కొండ కిందనే ఉంటారు. సో అక్కడ దర్శించుకున్న తర్వాత మీరు ఇక్కడ రాజు మొదట ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు దండం పెట్టుకుని వెళ్ళచ్చు, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. అది సో ఇది అభయాంజనేయ స్వామి దేవస్థానం. అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా 99 అడుగులు హైట్ ఉంటుంది. చూడవచ్చు. జై శ్రీరామ్ చూడవచ్చు. ఇక్కడ మీరు కాలు కొట్టుకొని వెళ్ళచ్చు లోపలికి. అట్లా చేయండి. ఎప్పుడైనా వచ్చిన కొబ్బరికాయలు కొట్టేస్తాను అయితే. సో తప్పకుండా మీరు ఎప్పుడైనా గుడికి వచ్చినప్పుడు తప్పకుండా కాళ్ళు కొట్టుకొని హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే జై శ్రీరామ్. సో తప్పనిసరి కాలు చేతులు ఇట్లా కడుక్కున్న తర్వాత మీరు వెళ్తే బాగుంటుంది. సో ఇది విషయం. సో దర్శనం చేసుకోండి. సో అభయాంజనేయ స్వామి ఇక్కడ వాళ్ళకు ఇది ప్రైవేట్ సంస్థ నడుపుతుంది. సో ఎవరికైనా రూమ్స్ కావాలన్నా, ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, అన్నదాన కార్యక్రమం ఏదైనా దర్శించుకున్న తర్వాత ఎవరికైనా 50 మందికో 100 మందికో, సో మీరు ఎక్కడైనా ఇక్కడ స్టే చేసి దానికి రూమ్స్ కూడా ఉంటాయి. సో రూమ్ తీసుకొని మీరు ఉండొచ్చు. సో స్వామి యొక్క అనుగ్రహం ఉందండి. దర్శనం చేసుకుని అనుగ్రహం ఉందని తీర్థప్రసాదాలు తీసుకోండి. మహాప్రసాదాలు వీలైతే మీరు అన్నదాన కార్యక్రమం కూడా మీరు చేయొచ్చు. సో విరాళాలు ఇచ్చి కూడా మీరు చేసి, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయినా నడుపుతారు, లేకపోతే మీరైనా అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇటించండి రావచ్చు గేట్ ఉంటుంది. చాలా పెద్దది స్థలం, చాలా విశాలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు భక్తాదులు చాలామంది, వేల మంది, ఇక్కడ 100 మంది భక్తులు వచ్చి ఇక్కడ కూర్చొని జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అట్లా రామభక్తులు కాబట్టి హనుమంతుడు రాముని కొలుస్తారు. సో అదేవిధంగా మనం వచ్చేసి మనం హనుమంతుని కొలిచేటప్పుడు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్, ఓం శ్రీ హనుమాన్ జై హనుమాన్ అంటారు కదా. ఓం శ్రీ స్వామి శరణమైపోయిన స్వామి. చూడొచ్చు. ఇది శ్రీరాముడు సీత లక్ష్మణుడు. సో 3 గంటలు కింద ఇటుపక్క ఆంజనేయ స్వామి. సో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దర్శించుకోండి. సో స్వామి యొక్క అనుగ్రహం పొందండి తప్పకుండా. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే జై శ్రీరామ్. సో చూడొచ్చు, కింద ఆంజనేయ స్వామి ఉంటుంది. ఉన్నారు కదా, ఆంజనేయ స్వామి కనిపించారు కదా, ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి కింద చాలా చక్కగా ఉంటారు. చాలా అద్భుతంగా మీకు దర్శనం దండం పెట్టుకోండి, దర్శించుకోండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే. ఇది శ్రీ పట్టాభిరామ రామస్వామి చూడొచ్చు మీరు. సో
సో అదేవిధంగా చూడచ్చు ప్రతి ఒక్క చోట పైన అక్కడ షెడ్ కూడా చాలా చక్కగా వేశారు, అద్భుతంగా ఉంది. సో ప్రతి చుట్టూ చూడచ్చు ఎవరు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి ఫలితాలని అనుభవిస్తారు. మరువలసినది ఇచ్చిన దానం వచ్చిన గౌరవం. చూడచ్చు ఇట్లా చాలా చక్కగా మంచి వాక్యాలు కూడా ఇక్కడ రాశారు. గంటల తరబడి చేసే ఉపన్యాసం కంటే 10 నిమిషాల సాధన చాలా విలువైనది. సో నీకు ఏది వద్దనుకుంటావో అది వేరొకరికి తలపెట్టకు. సంపదలు అశాశ్వతాలు, కీర్తి ప్రదర్శనలు శాశ్వతాలు. అట్లా చూడండి, ఎవరు గమనించకపోయినా భగవంతుడు గమనిస్తున్నాడని తెలుసుకో. సో సత్యాన్ని మించిన శుభ్రం మరొకటి లేదు. సో ఇలా మంచి వాక్యాలు కూడా చాలా చక్కగా పొందుపరిచినారు. ఇక్కడ షెడ్ లోపల చూడచ్చు మీరు. సో ఇక రేగుల మీద చాలా చక్కగా రాశారు. సో ఉత్తములు మొదలుపెట్టిన పనిని వదిలిపెట్టరు, మంచి కార్యం చేయి వారికి దుర్గతి లేదు. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరు నేర్పలేదు. ఎందుకంటే జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయమే. అంటే టైం ఒకటి మీరు వృధా చేయకూడదు, కాలాన్ని వృధా చేయద్దంట. సో ఉత్తమ గుణం వల్ల ఉన్నతుడు అవుతారు కానీ ఉన్నత పదవి వల్ల కాదు. ఉన్నత పదవి వల్ల ఉత్తమ గుణం రాదు. ఉత్తమ గుణం వల్ల ఉన్నతుడు అవుతారు కానీ ఉన్నత పదవి వల్ల కాదు. ఉన్నత పదవి వల్ల కాదు చెప్తున్నారు. శిఖరంపై కూర్చున్నంత మాత్రాన కాకి గుడ్డ పక్షి కాలేదు. ఇది నాకు ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోవడం, మనశ్శాంతి లేని దానికోసం ఆరాటపడటం అశాంతి. సో ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోవడం, మనశ్శాంతి లేని దానికోసం ఆరాటపడటం శాంతి. అట్లా మంచి వాక్యాలు చూడుతుంది. మనం చేసేది మనతోనే అంతరిస్తుంది, పరుల కోసం చేసే శాశ్వతంగా. మనం చేసేది మనతోనే అంతరిస్తుంది, పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది. బాగుంటుంది. తృప్తి కలవాడే అందరికంటే ధనవంతుడు, మితిమీరిన కోరికలు కలవాడు అందరికంటే పేదవాడు. సో ముందు చూపు లేని వారు ఎప్పటికీ వెనుకబడి ఉంటారు. సో మనిషిని అతి త్వరగా పీల్చి చేసేది ఆవేశం. సో చెప్పడం ఎప్పుడూ తేలికే, వినడం కష్టము. అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప. చెప్పడం ఎప్పుడు తేలికే, వినడం కష్టం. వినడం భలే సులభం, అర్థం కావడం కష్టం. అంగీకరించడం ముఖ్యం. ఏంటంటే చెప్పడం ఎప్పుడు తేలికే, వినడం కష్టం. వినడం సులభం, అర్థం కావడం కష్టం. అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు, అంగీకరించడం ముఖ్యం. అది విషయం కూడా. సో నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరు నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఇప్పుడు రాదు. సో చూడొచ్చు, ప్రేమగా పలకరిస్తే పగవారు కూడా మనవారు అవుతారు. పరాయి వాడిలా భావిస్తే మనవారు కూడా పగవారు అయిపోతారు. ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ దగ్గర, గెలుపు నీ కళ్ళ ముందర ఉండిపోతాయి. ఇది విషయం. ఇదండి, ఇట్లా ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది. చూడొచ్చు మీరు, ఇట్లా చూడొచ్చు. సో అంత పెద్ద విగ్రహం అంటే చాలా పెద్ద విగ్రహం. హరే కృష్ణ అంటే 99 అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఇది చూడొచ్చు. సో ఇక్కడ వాష్మిషన్ ఉంటే సో విశాలం చూడొచ్చు. చుట్టూ ప్రదర్శన చేసుకొని చాలా పెద్ద తగ్గట్టుగా ఇక అడుగులకి తగ్గట్టుగా తోక ఆంజనేయ స్వామి తోక చాలా తక్కువగా ఉంటుంది. చూడొచ్చు, చాలా బరువు, చాలా వెయిట్, హైటు. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాటర్. గంట కూడా తప్పు కానీ ఇట్లా దాతలు సంబంధించిన వాళ్ళంతా లిస్ట్ ఉంటుంది. దాతలు ఎక్కువ చేసిన దాతలు వాళ్ళ వివరాలు ఎన్ని ఉంటాయి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మహారాజ్ చూసుకోవచ్చు. వీడియో పర్చేస్ చూసుకోండి. సో వీళ్ళంతా మహారాజ్ పరుచుకోండి. 15 మహారాజ్ జై హనుమాన్. సో ఇట్లా చాలా విశిష్టమైన సో ఈ యొక్క అభయాంజనేయ స్వామి ఈ యొక్క టెంపుల్కి చాలా దాతలు సరస్వతి దేవి షెడ్ దాతలు సో నమూనా
99 అడుగుల దేవస్థానం చూడండి. శ్రీ అభయాంజనేయ స్వామి 99 అడుగుల దేవస్థానం సింగరకొండ అత్యంత ప్రకాశం అంటే ప్రస్తుతం ప్రాపర్టీ జిల్లా రాణా టెక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రోడ్లు భవన శాఖ మంత్రులు శ్రీ గౌరవ శ్రీ సీతారాఘవరావు దంపతి శ్రీ దంపతి లక్ష్మీ గారు. సో వీళ్ళందరూ దేవాలయ ప్రాంతంలో చేరుకుంటారు. సో విగ్రహ నిర్మాణానికి విగ్రహ నిర్మాణ శిల్పి అంటే సో అట్లా ఇది శ్రీ అభయాంజనేయ స్వామి 99 దేవస్థానం పారంపర్య అధ్యక్షులు శ్రీ సీతారామస్వామి, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గట్టుపల్లి రామారావు, తృతీయ కార్యనిర్వాహక కార్యవర్గం సో అధ్యక్షులు కార్యదర్శి పరిషత్ గారి ప్రదర్శన చూసుకుని వీడియో చూసుకుని. సో ఇట్లా ఈ విధంగా మీరు కూడా మీకు వచ్చిన సాయం శక్తి కొద్దిగా ఈ యొక్క వీరాంజనేయ స్వామి యొక్క దేవస్థానానికి సో గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతర అభివృద్ధి పనులకి, అన్నదాన కార్యక్రమాలకి ఈ యొక్క గుడి పెద్దల్ని దేవాలయ పెద్దల్ని కమిటీ సంప్రదించి మీరు ఇవ్వాల్సిన దండవకుని ఇచ్చి సో ఎంత పుణ్యం ఉంటుంది. అందరూ ఎలా పడుతుంటారు, రక్షిస్తాడు. సో అన్నీ కల్పిస్తాడు. సో ఇది వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా శ్రీ అభయాంజనేయ స్వామి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, శాశ్వత సభ్యులు. వీళ్ళు శాశ్వత సభ్యులు. అందరికీ వీళ్ళందరూ ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహానికి, ఈ యొక్క టెంపుల్కి, షెడ్కి, విగ్రహ నిర్మాణాలకి, విగ్రహాలకి సో అన్నిటికీ రకరకాల సాయం చేసిన దాతలండి. సో పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలకి. సో చక్కగా దాతలందరూ ఈ యొక్క ఇలాంటి అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అన్నిటికీ సాయం చేస్తారు. ఇది అభయాంజనేయ స్వామి దేవస్థానం గుర్తింపులో దాతలు అయితే ఉన్నారు. సో ఎక్సలెంట్ అండి. సో రూమ్స్ కూడా ఉంటాయి. ఎన్ని రూమ్స్ చూసుకోవచ్చు, ఎన్ని రూమ్స్, షెడ్ చాలా చక్కగా ఉంది చూడవచ్చు. సో అట్లా రూమ్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు చక్కగా రూమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కొందరు పనిచేసే వాళ్ళు ఉండే భక్తులు ఉంటారు కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు, సో ఇతర ఇక అర్చకులు కానీ ప్రధాన అర్చకులు వాళ్ళకి మాత్రం సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళకి వేరే రూమ్స్ శ్రీ అభయాంజనేయ స్వామి 99 అడుగుల దేవస్థానం సింగరకొండ అత్యంత సో శాశ్వత కంప్లీట్. చూడొచ్చు ఇక్కడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సంఘ ట్రస్ట్ అందరూ ఎవరికి ఇచ్చారు టైల్స్ నీట్గా చక్కగా 99 అడుగుల విగ్రహానికి, శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహానికి ఇచ్చామని రాసి పెడతారు. చక్కగా గుర్తుంటుంది, వాళ్ళకు శాశ్వతంగా గుర్తుంటుంది. సో దానికోసం ఇలాంటివి కార్యక్రమం చేస్తారు. పరమ పూజ శ్రీ శివస్వామి గారు మర్చిపోయానండి, మనం అక్కడికి వెళ్ళాం కదా, శ్రీశైవ క్షేత్రం వాళ్ళు కూడా వచ్చి మనకి ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామికి చేశారు. చూడండి ఎంత అద్భుతం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సంఘ ట్రస్ట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సరం వైశాఖ పోగుల పంచమి సోమవారం సరిగ్గా తేదీ 19/5/2014 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్ణాటక లగ్నం నందు ఉదయం 9:40 సింగరకొండ పుణ్యక్షేత్రంలో కల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సంఘ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి 99 అడుగుల గణపతి సీతారామ లక్ష్మణ అభయాంజనేయ స్వామి విగ్రహ వాయు ప్రతిష్ట ప్రారంభంలో ధర్మదేవత బిరుదాంకితులు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు తాళ్ళాయిపాలెం గుర్తించారు. ఇది వెళ్ళి దర్శించుకున్నాను. నేను సుమారుగా ఒక 18-20 వీడియోల పైన ఉంటాయి. ఒకసారి చూసి దర్శించండి. పరమ పూజ్య శ్రీ శివస్వామి గారు ఆయన అనుగ్రహం పొందిన, ఆశీర్వాదం పొందిన. సో అక్కడ కూడా చక్కగా శివాలయం యొక్క దర్శనం జరిగింది, శివుడి యొక్క దర్శనం జరిగింది. శ్రీశైవ క్షేత్రం అండి, అద్భుతంగా ఉంటుంది. కోటి లింగాలు అన్నీ ఉంటాయి అక్కడ, చూడవచ్చు మీరు. సో పూజా కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ మఠపల్లి దక్షిణామూర్తి వారి పొందలు. సో వాళ్ళు కూడా వచ్చి మనం కూడా చేశారు. పీఠాధిపతులు శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతులు కూడా వచ్చారు. మూల విరాట్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ఉంది. సో సుమారు 2/11/2011 బుధవారం చేశారు 12:50 సో శంకుస్థాపన గవర్నర్లు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, మిగతా వాళ్ళందరూ చైర్మన్లు, తహసీల్దారు, బ్యాంక్ డైరెక్టర్లు అందరూ ఉంటారు దీంట్లో. సో మీరు పేరు చూసుకోవచ్చు, ఆ వీడియో పర్చేజ్ చూసుకోండి. సో అదే అండి, ఇక్కడ ఇంత స్పెషాలిటీ ఉంటుంది, ఇంత పెద్దది చక్కగా ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే, జై శ్రీరామ్ జై శ్రీరామ్.
జై హనుమాన్ జై హనుమాన్. చూడండి ఇక్కడ గణపతి విగ్రహం అండి. సో దండం పెట్టుకోండి స్వామివారికి. గణపతి బొమ్మ గణపతి ఓం శ్రీ గణపతి నమః. ఓం విఘ్నవినాయక నమో నమః. వినాయక స్వామి ఉన్నంత వరకు మనకు అన్ని ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. సో మనకు ప్రతి ఒక్క పూజలకి పునస్కారాలకి అన్నిటికీ వినాయకుడు తెచ్చుకుంటాం. సో వినాయకుడి ఫస్ట్ పూజ చేయాలి. తర్వాత ఎవరైనా చూడండి చిన్నగా ఉంటే సో ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ముందు తప్పనిసరిగా ఉంటుంది. సో తప్పకుండా వచ్చేసి దర్శనం చేసుకోండి. సో ఆంజనేయ స్వామి అంటే అభయాంజనేయ స్వామి హుండీ ఉంటుంది. మీకు ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ హుండీలో వేయండి. సో లేకపోతే ఆలయ ధర్మకర్తలు ఉంటారు, ఆఫీస్ మేనేజర్ నుంచి వాళ్ళకి విరాళాలు ఇచ్చి రసీదు తీసుకోండి. చూడవచ్చు స్వామి. సో అభయాంజనేయ స్వామి చూడవచ్చు. ఇది చిన్న విగ్రహం, అది పెద్ద విగ్రహం, ఇది చిన్నది. సో దర్శనం చేసుకోండి తప్పకుండా. ఓం 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 అభయాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ ఆంజనేయ ప్రసన్న. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. చూడవచ్చు అభయాంజనేయ స్వామి. సో తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా చక్కటి దర్శనం అండి. దర్శనం బాగా కలిగింది. చూడవచ్చు దర్శనం బాగా చేసుకోండి. అభయాంజనేయ స్వామి దర్శనం బాగా. అదండి. సో తప్పకుండా హుండీ ఉంటుంది. మీరు ఏదైనా ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహానికి గుడికి నిర్మాణానికి ఇతర అభివృద్ధి పనులకు ఏదైనా అన్నదానం కార్యక్రమం వాళ్ళకి తప్పకుండా మీరు ఇవ్వండి. హుండీలో ఏదైనా భక్తులు వేసినట్టు కానుకలు మొక్కుబడులు హుండీలో వేయండి. సో సహకరించండి. ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చేయండి. స్వామి యొక్క దర్శనం అయింది. దర్శనం చేసుకొని అట్లా కృపా కటాక్ష పొందని పూజారిని తీర్థప్రసాదం తీసుకొని సో స్వామివారి అనుగ్రహం పొందారు. చూడండి పెద్ద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే జై శ్రీ. సో ఇట్లా వెళ్ళొచ్చు మనం. సో ఇప్పుడు వీడియోలు అంత ఎక్కువైంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇట్లా మనం ఒక జెండాలు కూడా ఉంటాయి. ఎట్లా కూడా ఒక షాప్ దగ్గర ఉంటారు. సో హనుమాన్ జెండా. సో అంతా తెలుసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. ఓకే. సో ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు వెంటనే ఈ వీడియో చూసుకుంటే వెంటనే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చెప్పి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇదిగొకటి చూడచ్చు. వంటి చాలా పెద్దది, అద్భుతంగా ఉంటుంది. పార్క్ లాగా ఉంటుందండి. చక్కగా కూర్చోవచ్చు. సో శ్రీరామ్ భజన చేసుకోవచ్చు, హరే కృష్ణ భజన చేసుకోవచ్చు, హరే కృష్ణ జపం చేసుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్రం, హరే రామ మహామంత్రం చేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. ఓం జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ ఆంజనేయ ప్రసన్న.